శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల వేళ హైడ్రామా నెలకొంది. గత 4 రోజులుగా 4 ఎంపీటీసీలు కనిపించకపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎంపీటీసీలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అఖ్తర్ చాంద్ బాషా మరో 4పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, హైడ్రామా కొనసాగుతుంది. ఏదైతే ఎంపీటీసీలు కనిపించడం లేదా అంటే కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న గాండ్లపెంట మండల ఎంపీటీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎంపీటీసీలు కనిపించకపోవడం తమ కుటుంబ సభ్యులు కనిపించడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే గాండ్లపెంట ఎంపీటీలో ఉన్న జగన్ రాజీనామా చేయడంతో దీనికి సంబంధించి 27న ఎంపీటీ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో కొందరు ఎంపీటీసీలను ఇప్పటికే 3 వైసీపీ ఎంపీటీసీలను కొంతమంది గుర్తించిన వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎంపీటీ ఎన్నిక సందర్భంగా తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి ఆర్థిక కోసం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఏదైతే తమ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం వెనుక ఉన్నారు వైసీపీ చెందిన కీలక నేతలు ఉన్నారు. 18 నియోజకవర్గానికి చెందిన కీలక వైసీపీ నేతలు తమ కుటుంబ సభ్యులను ఎంపీటీసీలను బంధించారు. బెంగళూరులో ప్రవేశ ప్రదేశంలో బంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ మగ్గులతో పాటు మరికొందరు నేతలపైన కూడా ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో 3 రోజులుగా ఏదైతే వైసీపీ నాయకుల చర్యలో ఉన్న కుటుంబ సభ్యులను విడిపించాలంటూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇరవై 27న జరిగే ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తారనే ఉద్దేశంతోనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని కాపాడాలని కోరుతున్నారు. 27వ తారీఖు జరగబోయే ఎన్నికకు మా మండలానికి సంబంధించి 22వ తేదీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా మా అన్న వదినలు గాండ్లపెంట వెళ్తుండగా 4 ఎంపీటీసీలతో పాటు వెళ్తుండగా కదిరికి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది నాయకులు వారిని వెంబడించి గాజులవారిపల్లి దగ్గర వారిని వెంబడించి 27వ తేదీ జరగబోయే ఎన్నికకు హాజరు కావద్దని చెప్పేసి బెదిరించడం జరిగినది. ఇందుకు గాను ఈ విషయం నేను సోలార్ నుంచి వచ్చిన వెంటనే నాకు తెలిసిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను. పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం జరిగినది. అందుకు గాను నేను 23వ తేదీ వెంటనే మన కదిరి గ్రామీణ సిఐసార్ గారితో కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది.